హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 5K విత్ ఆప్షన్ ట్రేడింగ్ 30 డేస్ ఛాలెంజ్ సిరీస్. ఇది వచ్చేసి డే 16. ఆల్రెడీ డే 1 నుంచి డే 15 వరకు మన ఛానల్లో వీడియోస్ అనేది పోస్ట్ చేసాము. ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఎనీవే, ఇప్పుడు డే 16 అయితే మండే అనమాట. ఈరోజు ఒక క్లారిటీగా మీ కళ్ళ ముందే లైవ్లో ఎనాలిసిస్ అనేది చేస్తూ, సో లైవ్లో ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నాను, ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను, ప్రతిదీ మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా ట్రేడ్ అయితే తీసుకుందాం. సో దానికన్నా ముందు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి ట్రేడింగ్ ప్రాక్టికల్ కంటెంట్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా ఒక ట్రేడ్ అయితే తీసుకుంటాను. సో దీనికోసం నేను వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రో యాప్ అయితే ఓపెన్ చేస్తాను. సో చూస్తున్నారు కదా గ్రో యాప్ ఇంటర్ఫేస్. ఇప్పుడు ఒక ట్రేడ్ తీసుకునే ముందు ప్రజెంట్ మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉందో కూడా అయితే చూపిస్తాను. ఎందుకంటే ప్రీవియస్ ట్రేడ్లో మనకి ఓవరాల్గా మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. అది ఒకవేళ అకౌంట్లో యాడ్ అయితే సో ఇప్పుడు ప్రజెంట్ టోటల్ ఎంత ఉందనేది కూడా ఒక క్లారిటీ అనేది మీకు అయితే ఉంటుంది. సో దానికోసం ఏం లేదు, మీకు పైన కార్నర్లో ప్రొఫైల్ పిక్చర్ అయితే కనిపిస్తుంది కదా రైట్ కార్నర్లో, అదొక్కసారి క్లిక్ చేస్తున్నాం చూడండి. కొంచెం లోడ్ అవుతుంది. చూసారు కదా ప్రజెంట్ వచ్చేసి అరౌండ్ 12,800 చేంజ్ మన దగ్గర లైక్ ఓవరాల్గా ఇప్పుడు ప్రాఫిట్ అయితే క్యాపిటల్ అయితే ఉంది. అంటే మీకు రీసెంట్ డేస్లో మీరు రీసెంట్ వీడియో చూస్తారనుకుంటున్నాను, దాంట్లో అరౌండ్ ఒక 1,400 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. కాబట్టి ఓవరాల్గా మనకి మంచి క్యాపిటల్ అయితే మనం అయితే బిల్డ్ చేస్తాము. ఇదే క్యాపిటల్తో ఈరోజు మనం నిఫ్టీలో అయితే ట్రేడ్ అయితే తీసుకుందాం. మీకు ప్రీవియస్ డేస్ నుంచి నేను బ్యాంక్ నిఫ్టీలో తీసుకుంటున్నాను. సో అందుకోసం నిఫ్టీలో అయితే ట్రేడ్ అయితే తీసుకుంటాను. సో దానికోసం ఇప్పుడైతే ఏం లేదు, ఇప్పుడు మీకు క్యాపిటల్ చూస్తారు కాబట్టి ఇప్పుడు నేను బ్యాక్ అయితే వస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి నిఫ్టీ అయితే కనిపిస్తుంది కదా. సో అప్పుడు నిఫ్టీలో అయితే ట్రేడ్ తీసుకుందాం. సో దానికోసం వచ్చేసి నేను నిఫ్టీ అయితే క్లిక్ చేస్తున్నాను. చార్ట్స్లో కూడా వెళ్ళి మీకు చూపిస్తాను ఓరియో అనేది. మనకి చార్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ట్రేడ్ తీసుకునే ముందు మీకు టైము డేటు రెండు ఒకసారి అయితే చూపిస్తాను. సో దానికోసం కిందకి ఇప్పుడు స్వైప్ చేస్తున్నాం చూడండి. అరౌండ్ టైం వచ్చేసి 11:36 అయితే అవుతుంది. ఈవెన్ డేట్ చూసుకుంటే మండే 25 ఆగస్ట్ నాడు అయితే ట్రేడ్ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ వరకు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా. ఇప్పుడు చార్ట్ అయితే మనం అయితే అనాలిసిస్ అనేది చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చార్ట్ చూసుకుంటున్నారు కదా, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే ఉంది. సో దీన్ని మనం వచ్చేసి 1 అవర్ టైం ఫ్రేమ్లోకి అయితే చేంజ్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మీకు 1 అవర్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో కొంచెం టైం పట్టింది. సో నెట్ అవ్వలేదు. ఎనీవే చూసారు కదా, ఇప్పుడు మనకి 1 అవర్ క్యాండిల్ టైం ఫ్రేమ్ చూసుకుంటే మార్కెట్ కొంచెం లైక్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ కింద అయితే మనకైతే కనిపిస్తుంది. సో దాని తర్వాత 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా మనకి ఇక్కడ దగ్గరలో సపోర్ట్ కూడా అయితే చూద్దాం. ఈ లెవెల్లో చూసుకుంటే మనకి సపోర్ట్ లెవెల్ కింద అయితే కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా బాటంలో, ఇది పైన వచ్చేసి మనము రెసిస్టెన్స్ కింద అయితే చూద్దాం. సో చూద్దాం, ఇది లైక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి అయితే వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి మనము 5 మినిట్స్ టైం ఫ్రేమ్కి అయితే చేంజ్ చేద్దాం. ఎందుకంటే 15 మినిట్స్లో మనకి ప్రాపర్గా అయితే లెవెల్స్ అయితే సెట్ అయితే అయ్యాయి. ఇప్పుడు 5 మినిట్స్కి అయితే చేంజ్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి క్లియర్ కట్గా ఇక్కడైతే మీకైతే ఉంది కదా. సో పైన ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, కింద ఒక సపోర్ట్ లెవెల్ కూడా అయితే ఉంది. సో దాంతోపాటు ఒక ఇండికేటర్ కూడా అయితే యాడ్ చేద్దాం. మీకు ఆల్రెడీ తెలిసిందే మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. సో నేనైతే లైక్ టైప్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే మనకి యాడ్ అయితే అయిపోయింది. సో దీనికి వచ్చేసి మనం మోడిఫికేషన్ అనేది చేద్దాం. సో సెట్టింగ్ అయితే క్లిక్ చేస్తున్నాను. లెంగ్త్ వచ్చేసి మీకు 21 నేనైతే పెడతాను. పర్సనల్గా నాకు అదే కొంచెం మంచిగా అయితే వర్క్ అవుతుంది. సో ఎనీవే ఇప్పుడు ఇండికేటర్ బేస్ చేసుకుని చూసుకుంటే మార్కెట్లో ఇంకా అప్సైడ్ మూమెంటం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దట్టు అలాగనే మనం బ్లైండ్కి అయితే తీసుకోకూడదు కదా. ఈ పైన మీకు రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది కదా, ఒక్కసారి ఆ లెవెల్ మీకు ఒకవేళ బ్రేక్అవుట్ కనిపిస్తే ఇప్పుడైతే కొంచెం లైక్ ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది చేసి మీకు చూపిస్తున్నాను వీడియో అనేది. సో ఒకవేళ ఈ పర్టికులర్ లెవెల్లో కనుక పైన క్రాస్ అయ్యి ఒక క్యాండిల్ లైన్గా టచ్ అవ్వకుండా క్లోజ్ అవుతే కనుక నేను అప్సైడ్ అయితే పొజిషన్ తీసుకుంటాను. కానీ కూడా గుర్తుపెట్టుకోవాలి, మన మార్కెట్లో ఈరోజు అసలు ప్రీమియమ్స్ అనేది మూవ్మెంట్ అయితే అసలు లేదు. సో నేను మార్నింగ్ నుంచి మార్కెట్ అనేది చూస్తూనే ఉన్నాను. సో మార్కెట్లో ఒక 50 పాయింట్స్ వచ్చిన ప్రీమియమ్స్లో అసలు మూవ్మెంటే లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇన్ ద మనీలో కూడా మూవ్మెంట్ లేదు. మనం అవుట్ ఆఫ్ ది మనీకి వెళ్తున్నాం. మరి మూవ్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనం అసలు తట్టుకోలేము. జస్ట్ ఎనీవే కొంచెం ప్రాఫిట్లో మనం బయటకి అయితే వచ్చేస్తాం. నోవడేస్ మార్కెట్ ఎలాగే బిహేవ్ చేస్తుందో మనం ఏం చేయలేం. సో ఎనీవే ఇప్పుడు ఈ ప్రాపర్ ఈ 2 లెవెల్స్ అయితే ఉన్నాయి కదా, ఎటు సైడ్ బ్రేక్అవుట్ కనిపిస్తే నేను అటు సైడ్ అయితే పొజిషన్ తీసుకుంటాను. బట్ అప్ సైడ్ నేను ఎక్కువ అయితే ప్లాన్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్ కూడా కొంచెం షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అందుకోసం ఇప్పుడు అప్ సైడ్ అయితే వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే వీడియో అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తాను. ఒకవేళ బ్రేక్అవుట్ కనిపిస్తే కనుక మీకు అప్ సైడ్ అయితే పొజిషన్ అయితే తీసుకుని మీకు అయితే చూపిస్తాను. సో కొంతసేపు చూస్తున్నారు కదా, మనకి అప్ సైడే క్లియర్ కట్గా బ్రేక్అవుట్ అయితే కనిపించింది. క్యాండిల్స్ కూడా ఎక్కడ క్లోజ్ అవ్వకుండా మనకి అప్ సైడ్ అయితే క్లోజ్ అయితే అయ్యాయి. సో అలాంటప్పుడు నేను అప్ సైడ్ అయితే ఇప్పుడు ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం. ఇవి చూస్తున్నారు కదా ఈ లెవెల్లో. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు మళ్ళీ ప్రాపర్గా చూపిస్తాను. ఇక్కడ కొంచెం డాట్ సో ఈ పర్టికులర్ పాయింట్ చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ వచ్చేసి క్లియర్గా అయితే బ్రేక్అవుట్ కనిపించింది. సో అందుకోసం ఇప్పుడు వచ్చేసి నేను అప్ సైడ్ కాల్ సైడ్ అయితే పొజిషన్ తీసుకుంటున్నాను. సో దీనికోసం మన దగ్గర వచ్చేసి అరౌండ్ 25,000 ఉన్న కాల్ ఆప్షన్ అనేది 85 దగ్గర అయితే బై ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, సో ఇక్కడ వచ్చేసి మీకు 85, ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎక్కువ ట్రేడ్ అవుతుంది. 84కి అయితే చేంజ్ చేద్దాం. మీకు బై ఆర్డర్ అనేది ప్లేస్ చేశాను.
సో చూద్దాం, మనకి ఆర్డర్ కూడా ఎగ్జిక్యూటివ్ అయిపోయిందని మెసేజ్ వచ్చింది. మీకు అది ఆర్డర్స్లో కూడా వెళ్ళి చూపిస్తాను. సో దానికోసం ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు నేను బ్యాక్ అయితే వస్తున్నాను. మీకు F&Y అయితే కింద అయితే కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తున్నాను. ఆర్డర్స్లోకి వెళ్ళాను. మనకి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అయిపోయింది. సో చూస్తున్నారు కదా, టైం కూడా ఇక్కడైతే చూడండి అరౌండ్ మనకి 12:10 అయితే అవుతుంది. కరెక్ట్గా ఈ టైం ఒకసారి గమనించండి, ఎందుకంటే నేను ఎగ్జిట్ అయ్యే టైం కూడా ఒకసారి చూడండి, ఎంత టైం పట్టింది అనేది కూడా మీకు క్లారిటీ అనేది ఉంటుంది. సో పొజిషన్ చూసుకుంటే కొంచెం నెగిటివ్లో ఉంది. సో ఎనీవే మనం స్టాప్లో టార్గెట్ పెడతాం కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు దానికన్నా ముందు ఈ తీసుకున్న పొజిషన్కి ఎంత క్యాపిటల్ పడింది అనేది ఒకసారి అయితే చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, అరౌండ్ 6,000 అయితే ఉంది. అంటే మనం లైక్ ఉన్న క్యాపిటల్లో హాఫ్ అమౌంట్ యూస్ చేసాము, ఓన్లీ ఒక లాట్ తీసుకున్నాము. ఎందుకంటే మార్కెట్ సిచ్యువేషన్ అంత బాగలేదు, ప్రీమియమ్స్లో కూడా అంత మూమెంట్ లేదు. సో ఎందుకు అంత రిస్క్ అని సో ఎక్కువ అయితే ప్లే చేయడానికి నేను ఒక లాట్ అయితే తీసుకున్నాను. సో ఎనీవే ఇప్పుడు తీసుకున్న పొజిషన్కి ఓన్లీ నేను స్టాప్ లాస్ అయితే పెడతాను, టార్గెట్ అయితే పెడతలేదు. సో ఎందుకంటే ఒకవేళ మూమెంట్ అయినా వస్తే కనుక కొంచెం ఎక్కువ క్యాప్చర్ చేయొచ్చు, ఈవెన్ ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా అయితే చేయొచ్చు. కాబట్టి నేను స్టాప్ లాస్ వచ్చేసి ఇప్పుడు యాడ్ స్టాప్ లాస్ క్లిక్ చేస్తాను కదా, అరౌండ్ 74 అయితే పెడతాను. 84 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి 74 అంటే ఓవరాల్గా ఒక 10 పాయింట్స్ కాబట్టి పర్లేదు. ఇప్పుడు వచ్చేసి ఒకవేళ మార్కెట్ పెరిగే కొలది నేను స్టాప్ లాస్ అనేది ముందు జరుపుకుంటూ అయితే వస్తాను. సో దీనివల్ల ఎక్కువ పాయింట్స్ కూడా ఒకవేళ మార్కెట్లో మూమెంట్ వన్ డైరెక్షన్ మూమెంట్ ఉంటే కనుక ఎక్కువ పాయింట్స్ అనేది మనం అయితే క్యాప్చర్ అనేది చేయొచ్చు. మీకు ఒక అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చార్ట్స్లో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. మనం తీసుకున్న తర్వాత కొంచెం మార్కెట్ అనేది అప్సైడ్కి అయితే మంచి లైక్ డైరెక్షన్లో మనకైతే వెళ్తుంది. సో ఎనీవే ఏం చేస్తానంటే ఇప్పుడు కొంచెం లైక్ డైరెక్ట్గా మీకు ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మీకు డైరెక్ట్ అయితే స్కిప్ చేస్తాను వీడియో అనేది, మీకు టైం అనేది కూడా వేస్ట్ అవ్వకుండా అయితే ఉంటుంది. సో చూసారు కదా గైస్, ప్రెజెంట్ చూసుకుంటే మనము మంచి ప్రాఫిట్లో మనం అయితే ఉన్నాము. ఇంకా నేను టార్గెట్ అయితే పెట్టలేదు, ఒకవేళ నేను 10 పాయింట్స్ పెట్టేసి ఉంటే మనకి రీచ్ అయిపోతున్నాను. అవును, ఒకటి మర్చిపోయాను, ఇప్పుడు మీకు టైం కూడా అయితే చూపించాలి. నేను ఎంత టైంలో ఇప్పుడు ప్రెజెంట్ ట్రేడ్ ఉన్నది కూడా మీకు చూపిస్తాను చూడండి. అరౌండ్ 1:13 ఈవెన్ సేమ్ అదే డేట్ మీకైతే అర్థమైంది కదా. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఒక 1 అవర్ అనుకోవచ్చు, జస్ట్ యావరేజ్గా మనము 1 అవర్కి మనకి ఓవరాల్గా ఎంత ప్రాఫిట్లో మనం అయితే ఉన్నాము. మార్కెట్ పెరిగింది బట్ ప్రీమియమ్స్లో మనకి అంత మూమెంట్ అయితే లేదు. కానీ ఇంత 1 అవర్ ఉంది కాబట్టి సో చాలా టైం మన ఆప్షన్ బయస్ అయితే ఉండకూడదు. సో అందుకని ఏం చేస్తానంటే ఇంకా ఎగ్జిట్ అయిపోతాను. సో డైరెక్ట్గా ఎగ్జిట్కి అయితే క్లిక్ చేస్తాను, ఎగ్జిట్ అయితే అయిపోయాను. సో ఇప్పుడు చూద్దాం ప్రాఫిట్ ఎంత ఉన్నది. సో ఆ ఎగ్జిట్ అయ్యే కొద్ది మనకి ఓవరాల్గా 585 ప్రాఫిట్ అయితే ఉంది. ఎగ్జిట్ జస్ట్ లైక్ లిమిట్ ప్రైస్లో పెట్టి ఎగ్జిట్ అయితే ఇంకా మంచి ప్రాఫిట్లో అయితే ఉందాము. బట్ ఆల్రెడీ ఇంత టైం అయితే ఇస్తాం మన మార్కెట్ అనేది. ఈవెన్ మీరు చూస్తున్నారు కదా, బై ఆర్డర్ సెల్ ఆర్డర్ అనేది క్లియర్ కట్ అయితే ఉంది. సో ఎంత టైం ఇచ్చినప్పుడు ఆప్షన్ బయర్స్ అనేది అంత టైం వరకు మ్యాక్సిమం ఉండకూడదు. సో డికేలో తప్ప టైం వేస్ట్ తప్ప ఏముండదు. సో దాని బదులు ఎంతో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకి అయితే వచ్చేయచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వాలి. బట్ నవ్వే డేస్ ఒక్కసారి చూడండి గైస్, ఒకవేళ ఈవెన్ కామెంట్ సెక్షన్లో కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు ఎందుకు అంత ఫాస్ట్గా ఎగ్జిట్ అయిపోతున్నామని. సో ఒక్కసారి చూడండి మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో. ఇలాంటి బిహేవ్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయాలి. బట్ మనం సిరీస్ అవాయిడ్ చేస్తే అంత కరెక్ట్ కాదని. సో ఎంతకంత ప్రాఫిట్తో అయితే బయటకి అయితే వస్తాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈవెన్ మార్కెట్ చూడండి, ఇక్కడ చార్ట్ మనం తీసుకున్న తర్వాత చాలా పెరిగింది. బట్ ప్రీమియమ్స్లో చూస్తున్నారు కదా, ఒక 10 పాయింట్స్ కూడా పెరగడానికి చాలా కష్టపడ్డది మార్కెట్ అనేది. అంత వర్స్ట్ సినారియో అయితే ప్రజెంట్ మార్కెట్ అయితే ఉంది. సో అంత మనం అయితే ప్లే చేయకూడదు కానీ ఇది అంత వెయిట్ చేయడం అవసరం లేదని నేనైతే బయటకు అయితే వస్తాను. సో ఎనీవే ఇప్పుడు ఈవెన్ ఈ ట్రేడ్కి ఛార్జెస్ ఎంత పడ్డాయో కూడా అయితే చూపించాలి కాబట్టి బయటకి అయితే వస్తాను. ఇక్కడ మీకు ప్రొఫైల్ పిక్చర్ అయితే కనిపిస్తుంది కదా, అదొకసారి క్లిక్ చేసి మీకు ఛార్జెస్ కూడా క్లియర్ కట్గా ప్రతి అయితే చూపిస్తాను. ఇక్కడ మీకు క్యాప్లో అయితే క్లిక్ చేస్తాను. టుడే యాక్టివిటీ అయితే కనిపిస్తుంది కదా, అదొక క్లిక్ చేస్తున్నాను. సో చూస్తారు కదా, మనకి ఛార్జెస్ వచ్చేసి అరౌండ్ మనకి 49 రూపీస్, అరౌండ్ ఓవరాల్గా 50 రూపీస్ అయితే పడ్డాయి. అది మైనస్ అవును. ఓవరాల్గా మనము ఈరోజు 535 రూపీస్ అనేది మనం ప్రాఫిట్లో అయితే ఉన్నాము. సో చూసారు కదా గైస్, ఓవరాల్గా మనకి 500 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే 500 రూపీస్ కూడా మనము 1 అవర్ అయితే వెయిట్ చేసాము. మార్కెట్లో మూమెంట్ ఉన్న ప్రీమియమ్స్ అసలు మూమెంట్ అయితే లేదు. సో దానివల్ల ఇంకా వెంటనే ఆ ప్రైస్కి అయితే ఎగ్జిట్ అయిపోయాను. ఈవెన్ లిమిట్ ప్రైస్లో అయితే ఎగ్జిట్ అవ్వచ్చు, బట్ ఇంకెందుకు ఆల్రెడీ కొన్ని వర్క్స్ కూడా అయితే ఉన్నాయి. సో దానివల్ల ఫాస్ట్గా అయితే ఎగ్జిట్ అయితే అయిపోయాను. సో ఎనీవే ఓవరాల్గా ఈరోజు ట్రేడ్ అయితే క్లోజ్ అయ్యింది. ఈవెన్ మ్యాక్సిమం రేపు ట్రేడ్ చేయకపోవచ్చేమో, కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి. బట్ ఆఫ్టర్ వినాయక చవితి తర్వాత నేను మళ్ళీ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తాను. ఒకవేళ ఈ బిట్వీన్ నేను కాంటెంట్ సంబంధించిన వీడియో ఒకవేళ ఫ్రీ టైం ఉంటే కనుక రికార్డ్ చేసి మీకు అయితే పోస్ట్ చేస్తాను. సో ఎనీవే ఓవరాల్గా ఈరోజు ట్రేడ్ అయితే మనం అయితే క్లోజ్ చేసాము. ఎందుకు మీరు ఏమైనా ట్రేడ్ తీసుకున్నారా? సో కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది కూడా మన వాళ్ళు కూడా అయితే ఒక క్లారిటీ అయితే ఉంటుంది.